హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రియల్ నెంబర్స్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం ఏముంది? కన్సిడర్ ద నంబర్స్ 4 పవర్ n వేర్ n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్. చెక్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ వాల్యూ ఆఫ్ n ఫర్ విచ్ 4 పవర్ n ఎండ్స్ విత్ ద డిజిట్ 0. అంటే ఏమంటున్నారు? 4 పవర్ n అనే ఒక నెంబర్ ఉందంట. దాంట్లో n అనేది ఏమి? న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు, న్యాచురల్స్ అంటే ఏ నెంబర్స్ వస్తాయి? 1 2 3 4 5 అలా వస్తాయి. ఆ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. సో అలా మనము ఈ ఎన్ని ఎక్స్పాండ్ చేసినప్పుడు ఈ 4 పవర్ n అనేది ఎప్పుడైనా లాస్ట్లో 0తో ఎండ్ అవుతుందా లేదా అని చెక్ చేయమంటున్నారు. ఇక్కడ మనకు ఒకటి తెలిసి ఉండాలి, టు ఎండ్. ఇక్కడ పక్కన కావాలంటే రాసుకోండి, టు ఎండ్ విత్ digit 0, that number should have 5 as a prime factor. అంటే దీని అర్థం ఏమి? ఏ నెంబర్ అయినా లాస్ట్లో 0 అనే డిజిట్ రావాలంటే ఆ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కున్నప్పుడు 5 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్ రావాలి. అప్పుడే అది ఏదో ఒక n వాల్యూకి లాస్ట్లో 0 అనే డిజిట్ వస్తుంది. ఓకే, దీన్ని చేయాలంటే దాన్ని మనము చెక్ చేద్దాం. మనకి ఇచ్చిన నెంబర్ ఏది? 4 పవర్ n. సో ఫస్ట్ మనము 4 అనే నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్. స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2, 2 2s 2 1. అంటే ఎలా రాస్తాం? 4ని 2 into 2. ఓకే, ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు మనము n అనేది ఏం చెప్పారు? n అనేది న్యాచురల్ నెంబర్. సో అది 1 by 1 మనము యాడ్ చేసుకుంటా పోదాం. ఓకే, సో ఫస్ట్ ఏమి? 4 పవర్ n అనే దాంట్లో ఫస్ట్ n 1తో స్టార్ట్ అవుతుంది. సో 4 పవర్ 1. 4 అనేది 4కి ఏమొచ్చాయి మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 into 2. సో 2 into 2 పవర్ 1. దీంట్లో 5 లేదు. నెక్స్ట్ వాల్యూ పెడదాం nకి. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 4 స్క్వేర్. 2 into 2 స్క్వేర్ ఈక్వల్ టు 2 into 2 2 into 2. దీంట్లో కూడా ఎక్కడ 5 అనే నెంబర్ లేదు. నెక్స్ట్ మనము ఇలాగే చేసుకుంటా పోతే 4 పవర్ 100 అయినా 1000 అయినా మీరు ఎంత n వాల్యూ ఎంతన్నా వేసుకోండి, ఇది ఎక్కడ 2 into 2 into 2 into 2 into goes on till 2 into 2 నే వస్తుంది, కానీ ఎక్కడ మనకు 5 అనే నంబర్ రాదు. సో హెన్స్ 4 పవర్ n cannot end with the digit 0. ఓకే, సో హెన్స్ 4 పవర్ n cannot end with the digit 0 అని రాసిస్తాం. అంతే. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ద LCM అండ్ HCF ఆఫ్ 6 and 20 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే 6 and 20కి LCM అండ్ HCF తీయాలంట బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేయండి అంటున్నారు. ఓకే, సో 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. మనం ఎప్పుడు లోయెస్ట్ ప్రైమ్ నెంబర్తో స్టార్ట్ చేయాలి. ఏది లోయెస్ట్ ప్రైమ్ నెంబర్? 2. 2 3s. నెక్స్ట్ 2తో డివైడ్ అవ్వదు, 3 డైరెక్ట్గా 3 1s. సో 6ని ఎలా రాస్తాం ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 into 3. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏది? 20. 20కి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. 20 ఇది కూడా లోయెస్ట్ ప్రైమ్ నెంబర్, 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 2తోనే చేయాలి. 2 10s మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 2 5s. ఇప్పుడు 2తో వెళ్ళదు, 3తో కూడా వెళ్ళదు, డైరెక్ట్గా 5 ఉంది. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. 5 1s. ఓకే, 20కి ఏమొస్తాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 into 5. ఇప్పుడు ఈ వచ్చిన ఫ్యాక్టర్స్లో ఏదన్నా కామన్గా ఉంటే దాన్ని ఎక్స్పోనెంట్స్ ఆర్ పవర్ ఫామ్స్లో రాసుకోవాలి. ఇక్కడైతే ఏమీ కామన్గా లేవు, సో ఇది అంతే. ఇక్కడ కామన్గా ఉన్నాయి, 2 2s ఉన్నాయి దీనికి, కాబట్టి 2 స్క్వేర్ into 5. ఇప్పుడు మనం ఏం చేయాలి? LCM అండ్ HCF. సో LCM ఆఫ్ 6, 20. LCM తీయాలంటే మనం
ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసాం కదా, దాంట్లో డిఫరెంట్గా కనిపించే నంబర్లు రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ 6తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 2 అనేది ఒక డిఫరెంట్ అయిన నంబర్, 2 రాయాలి. ఇక్కడ 2 ఇంటూ నెక్స్ట్ 3 అనేది కూడా 2 కంటే డిఫరెంట్ అయిన నెంబర్, సో 3 రాయాలి ఇంటూ ఇక్కడ అయిపోయే ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడికి వస్తే 2 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్, ఇది సేమ్ ఆల్రెడీ రాసేసాం. ఇట్స్ నాట్ డిఫరెంట్, ఇట్ ఈస్ సేమ్. సో దీన్ని వదిలేయాలి, 2ని వదిలేయాలి. మళ్ళీ 5 అనేది డిఫరెంట్ అయిన డిజిట్ ఆర్ నంబర్, సో 5ని కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ మనం తీసిన ఫ్యాక్టర్స్లో ఈ నెంబర్స్కి హయ్యెస్ట్ పవర్లు ఈ రెండిట్లో చూడాలి, ఏదైతే హయ్యెస్ట్ పవర్ ఉందో ఆ పవర్ రాసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏది 2, 2కి ఇక్కడ పవర్ ఏముంది 1 ఉంది, ఇక్కడ పవర్ ఏముంది 2 ఉంది. 1, 2 ఏది హయ్యెస్ట్ పవర్, 2 ఈజ్ ద హయ్యెస్ట్ పవర్, సో 2 రాసుకోవాలి. మళ్ళీ 3 నెంబర్ ఉంది, ఇక్కడ 3కి పవర్ ఏముంది 1 ఉంది, ఇక్కడ 3నే లేదు, సో ఓన్లీ 1 ఈజ్ ద హయ్యెస్ట్ పవర్, 1 రాసుకోవాలి. తర్వాత 5, ఇక్కడ 5 లేదు, ఇక్కడ 5 ఉంది, 5కి ఏం పవర్ ఉంది 1, ఒకసారి ఉంది కాబట్టి 1 ఓన్లీ ఈజ్ ద హయ్యెస్ట్ పవర్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసేయాలి. 2 2s 4 ఇంటూ 3 ఇంటూ 5, 4 3s 12 ఇంటూ 5, 12 5s 60, సో 60 ఈజ్ ద LCM. ఇప్పుడు మనము HCF కూడా తీయాలి, సేమ్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 6, 20 మనం ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసేసామనుకోండి నంబర్స్కి, సింపుల్గా మనం LCM HCF రెండు చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు HCF తీయాలంటే ఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే ఏ నెంబర్లు అయితే ఈ రెండు నంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్నాయో, ఇక్కడ ఏముంది ఆ నంబర్స్ మాత్రమే HCFలో వస్తాయి. సో ఇక్కడ ఫస్ట్ 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఓకే ఇక్కడ కూడా 2 ఉంది, 2 2లు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, సో 2 రాసుకోవాలి HCFలో ఇంటూ. తర్వాత 3, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, సో రాయకూడదు HCFలో. తర్వాత ఇక్కడ ఏముంది 2, ఒకసారి 2 రాసేసాం ఆల్రెడీ, మళ్ళీ 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, సో రాయకూడదు. ఇక్కడ 5 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, సో దాన్ని కూడా రాయకూడదు. ఓకే, అంటే ఫైనల్గా ఏమి HCF అంటే ఈ రెండు నంబర్లో కూడా ఉండాలి, అప్పుడే అది HCFలో వస్తుంది, లేదంటే రాదు. 2 ఒక్కటే రెండిట్లో ఉంది కాబట్టి ఓన్లీ HCF ఇస్ 2. ఓకే, 2 ఈజ్ ద HCF, 60 ఈజ్ ద LCM. యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం చేసేసాం. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ద HCF ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, హెన్స్ ఫైండ్ దర్ LCM. అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, ఇంకోసారి కావాలంటే 2-3 సార్లు చదవండి. ఏమంటున్నారు, ఫస్ట్ ఫైండ్ ద HCF ఆఫ్ దీస్ 2 నంబర్స్ అంటే ఏం చెప్తున్నారు, HCF ఫస్ట్ కనుక్కోవాలంట బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అంతే. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి మనం HCF మాత్రమే కనుక్కోవాలి. తర్వాత హెన్స్ ఫైండ్ దర్ LCM అంటే మనము LCM కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చెయ్యకూడదు. ఇక్కడ వాళ్ళు ఇలా ఎందుకు చెప్పారంటే మనకు ఒక ఫార్ములా ఉంది తెలుసు, ఏమది, HCF ఇంటూ LCM ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. ఓకే, ఈ ఫార్ములా యూస్ చేసుకొని మీరు LCM కనుక్కోండి అని చెప్తున్నారు. ఓకే, మనకు డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేసాం, మనము ఆ 2 నంబర్లకి డైరెక్ట్గా HCF డైరెక్ట్గా LCM చేసేస్తాం అని అంటే అలా చేయకూడదు. అందుకనే వీళ్ళు ఫస్ట్ చెప్పారు ఏమని, ఫైండ్ ద HCF మాత్రమే కనుక్కోండి ఈ నంబర్స్కి యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. తర్వాత ఏమన్నారు, కొంచెం తర్వాత చెప్పారు ఏమని, హెన్స్ ఫైండ్ దర్ LCM. ఓకే, ఆ వచ్చిన HCFని యూజ్ చేసుకుని LCM చేయండి అని అర్థం దీనికి. సో మనం ఇప్పుడు చేద్దాం రండి. ఫస్ట్ ఇచ్చిన నంబర్స్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. 96కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నంబర్ 2, 2 4s 8, 2 8 16, 2 2s 4, 2 4s 8, 2 1s 2 2s, 2 6, 2 3, 3 1s. సో 96కి ఏమొచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనకి 2 ఇంటూ ఎన్నిసార్లు ఉంది, 1 2 3 4 5 టైమ్స్ ఉంది. 2 ఇంటూ 2 ఇంటూ 3. దీన్ని మనము యాజ్ పార్ట్ ఆఫ్ పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్స్లో రాసుకుందాం. 2 power 5 ఇంటూ 3. నెక్స్ట్ సిమిలర్ వేలో
404 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. ఇది కూడా 2తో డివైడ్ అయిపోతుంది లోయెస్ట్ ప్రైమ్ నెంబర్తో. సో 2తో 2 2s 0 2 2s మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది 2 1 0 1. ఇక్కడ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రాబ్లం అయితే మీరు గుర్తుపెట్టుకోండి. 101 అనేది ప్రైమ్ నెంబర్. అది దానికి అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏమి, దాని ఫ్యాక్టర్స్ 1 అండ్ 101 రెండు మాత్రమే, మిగతా ఏ నంబర్లతో అది డివైడ్ అవ్వదు. అందుకనే మనము అన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఏం లేదు అవసరం లేదు, జస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చేసేస్తాం అని వదిలేయకూడదు. దీన్ని కూడా ఒక్కసారైనా అట్లీస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్లా ప్రాక్టీస్ చేసాం కాబట్టి మనకు చూడండి ఇక్కడ 101 అనేది ప్రైమ్ నెంబరు కాబట్టి దానికి మనం చేసుకుంటా పోవాల్సిన అవసరం లేదు ప్రైమ్ నెంబర్ అని తెలిసిన తర్వాత. సో డైరెక్ట్గా 101 వన్స్. సో 404 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 101 as part of powers or exponents అంటే 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 101. ఇప్పుడు ఏం చేయాలి, మనము HCF కనుక్కోవాలి ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని యూస్ చేసుకొని. సో HCF ఆఫ్ 96, 404 ఈక్వల్ టు HCF అంటే ఎలా కనుక్కుంటాం, ఈ రెండు నంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కామన్గా ఉన్న నంబర్లు రాయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది. సో 2 రాయండి HCFలో ఇంటూ ఇక్కడ కూడా ఇంకో 2 ఉంది, ఇక్కడ కూడా ఇంకో 2 ఉంది. సో ఈ 2ని కూడా ఇక్కడ రాయండి ఇంటూ మళ్ళీ 2 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, సో రాయకూడదు. ఇంకా 2 సార్లు ఉంది కానీ ఇక్కడ 2 ఇంకోసారి లేదు, 2 టైమ్సే ఉంది కాబట్టి రాయకూడదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 లేదు, సో రాయకూడదు. ఇక్కడ ఈ 2s ఆల్రెడీ రాసేసాం. 101 ఇక్కడ లేదు, సో రాయకూడదు. సో ఓన్లీ 2 and 2 ఈజ్ ద HCF, 4 ఈజ్ ద HCF. ఇప్పుడు మనం ఏం చేయాలి, LCMని కనుక్కోవాలి యూజింగ్ దిస్ ఫార్ములా. ఇంకోటి కూడా ఉంది, ఇన్ LCM అండ్ HCF ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ మాత్రమే. 3 నంబర్స్ అయితే ఈ ఫార్ములా అప్లై కాదు. ఇక్కడైతే వీళ్ళు డైరెక్ట్గా ఈ ఫార్ములా యూస్ చేసుకొని చేయండి అంటున్నారు. సో HCF ఇంటూ LCM ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. ఇది మన ఫార్ములా. HCF ఎంత వచ్చింది 4 ఇంటూ LCM మనం కనుక్కోవాలి, అట్లే పెట్టుకుందాం ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. 2 నంబర్స్ ఏవి 96 ఇంటూ 404. ఇక్కడ 4 మల్టిప్లై చేస్తూ ఉంది, మనం రైట్ సైడ్ పంపిస్తే అది డివైడ్ చేస్తుంది. LCM మాత్రమే ఇటు సైడ్ పెట్టుకోవాలి ఎందుకంటే అది మనం కనుక్కోవాలి కాబట్టి. 96 ఇంటూ 404 డివైడెడ్ బై 4. 4 1s 101 ఏమొస్తుంది 96. ఓకే, ఇది వచ్చి LCM. మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ద HCF అండ్ LCM ఆఫ్ 6, 72 అండ్ 120 యూజింగ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ 2 నంబర్లు అడిగారు, ఇప్పుడు 3 నంబర్లు అడుగుతున్నారు. ఓకే, సేమ్ వేలో మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం ఈ నెంబర్స్కి. 6కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 2 3s 3 1s. సో 6కి ఏమొచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3. సేమ్ 72కి స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 2 3s 2 6 2 1 2 8 2 9. ఇప్పుడు 2తో డివైడ్ అవ్వదు, నెక్స్ట్ 3తో డివైడ్ అవుతుంది. 3 3s 3 1s. నెక్స్ట్ 1 సేమ్. ఇప్పుడు 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమని రాస్తాం, 2 వచ్చి 3 టైమ్స్ ఉంది, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 2 టైమ్స్ ఉంది, 3 ఇంటూ 3. దీన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఆర్ పవర్స్లో రాసుకుందాం. 3 టైమ్స్ ఉంది 2, సో 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. 3 2 టైమ్స్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 120 కూడా మనం సిమిలర్ వేలో ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీద్దాం. స్టార్ట్ విత్ ద లోయెస్ట్ ప్రైమ్ నెంబర్ 2 2 6 0 2 3 0 2 1 5. ఇప్పుడు 2తో డివైడ్ కాదు, 3తో 3 5s 5 1s.
సో 120కి ఏమొచ్చాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్? 2 వచ్చి 3 టైమ్స్ ఉంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ తర్వాత 3 and 5 3 ఇంటూ 5. దీన్ని కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పవర్స్ ఆర్ ఎక్స్పోనెంట్స్లో రాసుకుందాం. 3 టైమ్స్ ఉంది 2, సో 2 క్యూబ్ ఇంటూ 3 ఇంటూ 5. ఇప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని కనుక్కుందాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 72, 120. హెచ్సిఎఫ్కి ఏం చేస్తాం మనము? ఏ నంబర్స్ అయితే ఈ 3 నంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్నాయో అవి రాసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ విత్ ఫస్ట్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 2s ఉన్నాయి మనకి. ఇక్కడ ఒక 1 2, ఇక్కడ కూడా 1 2 ఉంది, ఇక్కడ కూడా 1 2 ఉంది. సో 2 వచ్చి హెచ్సిఎఫ్లో రాసుకుందాం. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో 3 రాసుకోవాలి హెచ్సిఎఫ్లో. నెక్స్ట్ ఇక్కడ నంబర్స్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఏ నెంబర్స్ వచ్చినా కూడా దీంట్లో ఉండదు. కావాలంటే మనం ఇక్కడ కూడా చేసుకుంటూ పోదాం. ఇక్కడ ఇంకో 2 ఉంది, ఇక్కడ లేదు. అక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, సో రాయకూడదు. ఇక్కడ 2s అయిపోయాయి. 3, ఈ 3 ఆల్రెడీ రాసేసాం. ఈ 3 ఒక 3నే ఉంది, అక్కడ కూడా ఒక 3నే ఉంది. సో 3 అనేది మీన్స్ ఇంకో 3 అనేది మూడిట్లో కామన్గా లేదు. ఓన్లీ 1 3 ఉంది. ఆ 1 3ని ఆల్రెడీ రాసేసాం మనం. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాయి. 2 and 3s అయిపోయాయి. 5 ఇక్కడ జస్ట్ ఈ 120లో మాత్రమే ఉంది. ఇక్కడ 5 లేదు, ఇక్కడ కూడా 5 లేదు. 5 ఈజ్ నాట్ కామన్ ఇన్ ఆల్ ద 3 నెంబర్స్ కాబట్టి 5 అనేది హెచ్సిఎఫ్లో రాదు. సో ఓన్లీ హెచ్సిఎఫ్ వచ్చి 2 and 3. 2 into 3 ఎంత? 6. 6 ఈజ్ ద హెచ్సిఎఫ్. సిమిలర్ వేలో మనము ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం ఆఫ్ 6, 72, 120. ఎలా చేసాం మనము ఎల్సిఎంని? ఈ నంబర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఉన్న డిఫరెంట్గా కనిపించే డిజిట్స్ ఆర్ నంబర్స్ని రాసుకోవాలి. ఇక్కడ 2 అనేది ఒక డిఫరెంట్ అనే డిజిట్ రాసుకోవాలి. ఇంటూ ఇక్కడ 3 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ 2, అది కూడా ఒక డిఫరెంట్ అయిన డిజిట్ 3 రాసుకోవాలి. ఇక్కడ నంబర్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇవి వచ్చి ఇక్కడ 2ని ఆల్రెడీ రాసేసాం. 2 అయిపోయింది. 3 కూడా ఆల్రెడీ రాసేసాం. దట్ ఈస్ నాట్ డిఫరెంట్. మళ్ళీ నెక్స్ట్ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వద్దాం. 120కి ఇక్కడ 2 ఉంది, 2 ఆల్రెడీ రాసేసాం. 2s అయిపోయాయి. ఇక్కడ 3 కూడా ఆల్రెడీ రాసేసాం. నెక్స్ట్ ఏముంది? ఇక్కడ 5 అనేది ఈ 2 నెంబర్ల కంటే డిఫరెంట్ అనే డిజిట్, సో 5 రాసుకోవాలి. నెక్స్ట్ ఈ నంబర్స్ యొక్క హయ్యెస్ట్ పవర్లు, ఈ 3 నెంబర్ల ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఈ నంబర్స్ యొక్క హయ్యెస్ట్ పవర్స్ రాసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఏముంది? ఇక్కడ 2. సో ఇక్కడ 2కి పవర్ ఏముంది? 3 ఉంది. ఇక్కడ 2కి పవర్ ఏముంది? ఇక్కడ కూడా 3 ఉంది. ఇక్కడ 2కి పవర్ ఉంది ఏముంది? 1 ఉంది. సో ఏది హైయెస్ట్ పవర్? 1 3 3లో 3 అనేది హైయెస్ట్ పవర్, సో 3 రాసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏది మనది? 3 ఇక్కడ. సో 3కి హైయెస్ట్ పవర్. ఇప్పుడు ఇక్కడ 3కి పవర్ ఏముంది? 1 ఉంది. ఇక్కడ 3కి పవర్ ఏముంది? 2 ఉంది. ఇక్కడ 3కి పవర్ ఏముంది? 1 ఉంది. సో 1 2 1 ఏది హైయెస్ట్ పవర్? 2 ఈజ్ ద హైయెస్ట్ పవర్, సో 2 రాసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ వచ్చి 5. ఇక్కడ 5కి పవర్ ఏముంది? 1. ఇక్కడ 5 అనే డిజిట్ లేదు, ఇక్కడ కూడా 5 అనే డిజిట్ లేదు. సో ఓన్లీ 1 ఈజ్ ద హైయెస్ట్ పవర్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకుంటే అదే ఎల్సిఎం. 2 2s 4, 4 2s 8 ఇంటూ 3 3s 9 ఇంటూ 5, 8 ఇంటూ 9 5s 45. 45 ఇంటూ 8 మల్టిప్లై చేసుకోండి పక్కన. సో 360 is the LCM. ఓకే, ఇది ఎల్సిఎం కనుక్కున్నాం. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే వచ్చిన వాల్యూ ప్రోడక్ట్ ఆఫ్ 3 నంబర్స్. ఎందుకంటే ఇక్కడ 2 నంబర్స్ కాదు, 3 నంబర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఈక్వల్ అవ్వదు. మీరు కావాలంటే అది హోంవర్క్గా తీసుకుని చేయండి, మల్టిప్లై చేయండి. జస్ట్ ఏం లేదు, 360 ఇంటూ 6 చేయండి, తర్వాత 6 ఇంటూ 72 ఇంటూ 120 చేయండి. అది ఈక్వల్ కాదు. ఓకే, అంతే, అయిపోయింది. అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ పెట్టండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ.